సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము, అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఈ వచనాలలో ప్రభుని దైవత్వం చాలా క్లియర్గా కనబడుతుంది. కొంచెం లోతుకి వెళ్ళి ఆలోచన చేస్తే ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే 21వ వచనంలో అంటాడు, నరుని హృదయములోని ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అంటాడు. దేవుడు నరుని ఆలోచనలను స్థిరపరచు దేవుడు నరుని ఆలోచనలను తీర్మానాలని స్థిరపరిచే దేవుడు. మనం అనుకుంటాము, నా ఆలోచన నేను నెరవేర్చుకుంటున్నాను, నేను తీసుకున్న తీర్మానం జరిగిపోతా ఉంది, అయిపోతుంది అని అనుకుంటాం. ఎప్పుడు అవదు. దేవుడు దాన్ని స్థిరపరిస్తే మన ఆలోచన స్థిరమవుద్ది, మనం తీసుకున్న తీర్మానం స్థిరమవుద్ది. మనం అనుకుంటే అవదు. అది ఏదైనా ఓ ఇల్లు కట్టాలని తలపెడతావు, ఆలోచిస్తావు. ఆ ఇల్లు నువ్వు కట్టి ముగించాలి అని అంటే నీ ఆలోచన, నీ తీర్మానం వెనకాల దేవుడు స్థిరపరచాలి. దేవుడు స్థిరపరిస్తే ఆ ఇల్లు నువ్వు కట్టగలవు, లేదా కట్టలేవు. ఒక పెళ్ళి ఆలోచన వచ్చింది, నీ బిడ్డలకు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చింది, అది కూడా అంతే. నీ పిల్లలకు చదువు నేర్పించాలనుకున్నావు, అది అంతే. ఏ ఆలోచన అయినా నీ హృదయంలో పుట్టే ఏ ఆలోచన అయినా, నీ హృదయంలో నువ్వు తీసుకున్న ఏ తీర్మానం అయినా దేవుడు స్థిరపరిస్తేనే. అందుకని మన దేవుడు ఎవరు అనంటే స్థిరపరిచే దేవుడు. మన తీర్మానాలను, మన ఆలోచనలను స్థిరపరిచే దేవుడు. అందుకు ఆయన్ని ఆరాధన చేయాలి. మనం మన బిడ్డల పెళ్ళిళ్ళు చేయగలిగాం, మన బిడ్డలకు చదువులు నేర్పించగలిగాం, మనం అంతో ఇంతో 1-2 ఇళ్ళు కట్టుకోగలిగాం, మనం అనుకున్న దాన్ని కొంచెం అడుగు ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతున్నామనంటే దీని వెనకాల ఆయన స్థిరపరచడాన్ని బట్టి జరుగుతున్నాయే కానీ మనం అనుకున్న ఆలోచనలు ఏవి జరగవు. మనం అనుకుంటే జరగవు, దేవుడు అనుకుంటే జరుగుతాయి, ఆయన స్థిరపరిస్తే జరుగుతాయి. అది మనం ఇక్కడ గమనించి మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. ప్రభువా, నేను ఎన్నో విషయాలు ఆలోచన చేశాను, ఆ ఆలోచనలను నువ్వు స్థిరపరిస్తే జరుగుతున్నాయి, నువ్వు స్థిరపరచకపోతే జరగడం లేదు. కాబట్టి నువ్వు స్థిరపరిచే ఆలోచనలు మాత్రమే నాలో ఉండనిమ్మని మనం ప్రభువును ఆరాధిస్తూ వెళ్ళగలిగితే, ప్రార్థిస్తూ వెళ్ళగలిగితే దేవుని పరిశుద్ధ నామం మహిమపరచబడుతుంది. ఈ మాటని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. రెండో మాట ఏమంటాడనంటే, ఆయన అంటాడు 23వ వచనంలో, యెహోవా యందలి భయభక్తులు కలిగియుండుట జీవసాధనం అంటాడు. కనుక దేవుని ఎడల భయభక్తులు సలపడం అనేది జీవసాధనం అన్నాడు. జీవసాధనం అనే మాటకు అర్థం ఏంటంటే ఆక్సిజన్ అని. మనం పీల్చుకునే గాలి, ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెడతాం. మనం ఆక్సిజన్ని పీల్చుకుంటాం, మన లోపల ఉన్న చెడు కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలిపెడతాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ 2 ముక్కుల ద్వారా. ఈ నాసికా రంధ్రాల్లో మంచి గాలిని పీల్చుకుంటాం, చెడ్డ గాలిని వదిలిపెట్టేస్తాం. జీవసాధనం అనే మాటకు అర్థం ఏంటంటే నీకు ఆక్సిజన్ అందించేవాడు ఆయన. నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నీకు ఆక్సిజన్ అందించేవాడు ఆయన.
ఒకవేళ నీకు ఆక్సిజన్ అందించకపోతే, మానవుడు బ్రతకడానికి 21 రోజు భోజనం లేకపోతే బ్రతుకుతాడంట. 21 రోజు భోజనం లేకపోతే బ్రతుకుతాడు. కానీ ఆక్సిజన్ 5 నిమిషాలు కాదు కదా, 3 నిమిషాలు అందకపోతే చచ్చిపోతావు నువ్వు. సో ఆయన జీవసాధనం, మన బ్రతుకుకు జీవసాధనం ఆయన, మన జీవానికి జీవసాధనం ఆయన. ఇవాళ అదంతా మనం మర్చిపోయి నేను డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నేను బ్రతుకుతున్నాను, నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను బ్రతుకుతున్నాను, నేను ఇంకేదో చేస్తున్నాను కాబట్టి నేను బ్రతుకుతున్నాను. ఈ ఆలోచన మానవ బలహీనతల్లో నుంచి పుట్టే ఆలోచన ఇది. ఈ ఆలోచన సరి అయింది కాదు. నువ్వు కష్టపడితే నువ్వు బ్రతకడంలా, దేవుడు ఆ ఆక్సిజన్ నీకు అందిస్తే నువ్వు బ్రతుకుతున్నావు. ఆక్సిజన్ దేనాటికి ఆనాడు అందిస్తుంటే బ్రతుకుతున్నావు నువ్వు. ఈ మధ్యకాలంలో మన చర్చికి కలర్స్ వేసినటువంటి తమ్ముడు వెంకటేశ్వర్లు, మన మన ఎస్తేరు వాళ్ళ చుట్టం మరిది గారు, కలర్స్ వేసి ఆ పౌడరు, ఆ డస్ట్ అంత ఆయన కదమ్మా, ఎవరో ఎవరో సంథింగ్, వాళ్ళు ఆ నాసికారంధ్రాలకు వెళ్ళి సిక్ అయిపోయారు. వాళ్ళు గాలి పీల్చుకోవడానికి అవకాశం దొరకల, హాస్పిటల్ పాలై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే దుస్థితి. మనం కష్టపడితే ఏదో మనం డబ్బులు సంపాదిస్తున్నాం అనే ఆలోచన ఎప్పుడు రానివ్వకండి. మీరు కష్టపడితే వచ్చే సంపాదన కోసం మీరు ఆలోచించొద్దు. ప్రతిదినం దేవుడు మీకు ఆక్సిజన్ అందిస్తున్నప్పుడు ఆ ఆక్సిజన్ని మీరు జీవసాధనంగా దేవుడు ఇస్తుంటే మీరు బ్రతుకుతున్నారు. ఈ రోజున ఆ సత్యం మీరు మర్చిపోయి దేవునికి దూరంగా బ్రతికితే దానివల్ల అర్థం లేదు. మన దేవుడు ఎవరు అనంటే, భయభక్తులు గలవారి ఎడల ఆయన మనకు జీవసాధనం, మనల్ని బ్రతికిస్తున్నాడు. మరి పిచ్చోడు బ్రతుకుతున్నాడు, దొంగోడు బ్రతుకుతున్నాడు, అబద్ధికుడు బ్రతుకుతున్నాడు, లోకంలో చెడ్డవాళ్ళందరూ బ్రతుకుతున్నారు అని అంటే మనమే అంటాంగా నీది కూడా ఒక బ్రతికేనంటరా అని, నీది ఒక బ్రతికేనేంటరా అని మనమే అంటాంగా. బ్రతుకు భయభక్తుల్లో నుంచి పుట్టే బ్రతుకు పరిశుద్ధంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మంచి ఆక్సిజన్ పీల్చుకుంటాడు. జీవసాధనం అనే మాటకి ఉట్టి గాలి పీల్చుకొని బ్రతుకుతున్నాడని కాదు, ఈ శరీరం బ్రతుకుతుందని కాదు, నీ ఆత్మ బ్రతుకుతుంది. నా అందరి ఆత్మ బ్రతకడానికి దేవుడు అందించే జీవసాధనం దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనకు ఊపిరిగా అందించి దాని ద్వారా మనం ఆత్మీయంగా బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దీన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. నిజమే, మనం భయభక్తులు లేకపోయినా బ్రతుకుతున్నాం, చెడ్డవాళ్ళమైనా బ్రతుకుతున్నాం, మనం ఎలాంటి తప్పుడు పనులకు అలవాటు పడినా కూడా దేవుడు మనం భూమి మీద బ్రతుకుతున్నాం. భూమి మీద బ్రతకడం ప్రాముఖ్యం కాదు, దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని వాక్యపు వాసనను పీల్చుకొని బ్రతకడం అనేది జీవసాధనం. రేపు పరలోక రాజ్యానికి వెళ్ళే అద్భుతమైనటువంటి అనుభవం. యెషయా గ్రంథంలో అంటాడు, మోడు నీటి వాసన చేత చిగుర్చున్నట్లు అంటాడు. మోడు, ఎండిపోయిన మోడు, కుళ్ళిపోయిన మోడు అడుగున ఉన్న ఒక మొద్దు నీటి వాసన తగలగానే దాంట్లో చిన్న మొక్క వస్తుందంట, దాన్ని మళ్ళీ జీవం పోసుకుంటుందంట. ఎండిపోయిన ఆత్మీయంగా లేని ప్రతి మానవ జీవితానికి వాక్యపు వాసన తగిలితే బ్రతకాలి. అది దేవుని ఎడల భయభక్తులు అంటే. ఆ వాక్యపు వాసన మనల్ని సజీవులుగా ఉంచి నిత్య జీవానికి వారసులుగా మార్చే అద్భుతమైనటువంటి అనుభవం. దీన్ని ఈ రోజున మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇదేం చేస్తుంది అంటే, ఈ ఆక్సిజన్, ఈ జీవ సాధనం ఏం చేస్తుంది అంటే మనను అపాయంలో పడకుండా తృప్తిగా బ్రతకనిస్తుంది.
మనల్ని అపాయంలోకి నెట్టదు, తృప్తిగా బ్రతకడానికి దారి చూపిస్తుంది. మీరందరూ జాగ్రత్తగా ఈ మాటలను మనసులో పెట్టుకోండి. నువ్వు చేస్తున్న పని నిబద్ధతగా చేస్తున్నావు, నేను కాదని చెప్పడంలా, కానీ నువ్వు చేస్తున్న పనిలో ప్రమాదం జరగదా? నువ్వు చేస్తున్న పనిలో చిన్న మిస్టేక్ జరిగి ప్రమాదం జరిగే పరిస్థితులు లేవంటారా? డ్రైవింగ్ చేస్తున్నాడు, లైసెన్స్ ఉంది, ప్రభుత్వం అతనికి డ్రైవింగ్ చేసే కెపాసిటీ కూడా ఉంది, అతనికి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి యాక్సిడెంట్ ఎందుకు అయింది? ఎందుకు కాళ్ళు ఇరిగాయి? ఎందుకు తల పగిలిపోయింది? ఎందుకు కోమాలోకి వెళ్ళాడు? ఎందుకు మెదడు చిట్లింది? ఎందుకు చచ్చిపోయాడు? లైసెన్స్ లేదా? డ్రైవింగ్ రాదా? అతనికి లైసెన్స్ ఉంటుంది, డ్రైవింగ్ వచ్చు, కానీ మరి ఎందుకయింది? అందుకనే జీవ సాధనం నీకు అనుగ్రహించే అద్భుతమైన సహాయం ఏంటంటే, నువ్వు అపాయంలో పడకుండా నిన్ను కాపాడుతూ నిన్ను తృప్తిగా బ్రతికేటట్టు చేసేది జీవ సాధనం. చాలామంది సంపాదిస్తారు కానీ తృప్తి ఉండదు. సంపాదిస్తారు కానీ తృప్తి ఉండదు. 24 గంటలు తృప్తి లేని జీవితమే. ఆనందాన్ని అనుభవించలేరు వాళ్ళు. డబ్బుంటుంది ఇంట్లో, ఆనందం ఉండదు. డబ్బుంటే సుఖమేంటి? సంపాదన ఉంటే సుఖమేంటి? మనస్సుకు తృప్తి అనేది లేకుండా ఉంటే. 1 కోటి రూపాయలు ఉన్నాయి, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ అయ్యావు, ఏమైంది? మెదడు చిట్లితే. సో ఇలా దేవుని వాక్యం మనకి ఏం నేర్పుతుంది అనంటే, దేవుని ఎడల భయభక్తులు జీవ సాధనమై, ఆ జీవ సాధనం మనకేం చేస్తుంది అనంటే అపాయంలో పడకుండా కాపాడుతుంది, తృప్తిగా బ్రతకడానికి అవకాశాన్ని ఇస్తుంది. దీనిని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఈ మాటలను మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎప్పుడు అలా మనం నమ్మగలుగుతామో అది మనకు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. 22వ వచనంలో ఇలా అంటాడు చూడండి. 22వ వచనంలో, కృప చూపుట నరుని పరులకు ప్రియముగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. ఓ అబద్ధికుని కంటే దరిద్రుడు మేలు. ఓ అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. బా, ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. ఏమయ్యా గయాజీ, ఇది సంపాదించుకోవడానికి మనకిది సమయమా? ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నానన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఇక్కడే ఉన్నానన్నాడు. ఎన్ని అబద్ధాలు! బిలామును అడగండి ఏం చెప్తాడు? బిలాము ఎన్ని అబద్ధాలు ఆడాడు? బిలాము ఆడినవన్నీ అబద్ధాలు కావా? ఎన్ని అబద్ధాలు ఆడతామో. డబ్బు సంచి చేతిలో ఉంది కదా యూదా గారికి డబ్బు సంచి చేతిలో ఉంది. యూదా గారు డబ్బు మీదే మనసు పెట్టాడు. బిలాము గారు బాలాకిచ్చే డబ్బు సంచి మీదనే మనసు పెట్టాడు. గెహజీ గారు నయమానిచ్చే డబ్బు మీదనే మనసు పెట్టాడు. డబ్బు వాళ్ళ ముగ్గురికి చేతిలో అందింది, వాళ్ళ ముగ్గురికి చేతి నిండా వచ్చింది. అబద్ధం ఆడారు. ఒక్కరన్నా నిల్చున్నారా సరిగ్గా? డబ్బు సంపాదించడం తప్పు కాదు. అందుకనే అన్నాడు ఇక్కడ, అబద్ధం ఆడేవానికంటే దరిద్రుడు మేలు. గెహజీకి డబ్బు వచ్చింది, వెండి బంగారాలు వస్త్రాలు తీసుకున్నాడు. కానీ ఏమయ్యాడు? గెహజీ ఏమయ్యాడు? రాహేలు కుష్ఠరోగి అయ్యాడు. మరి ఇప్పుడు డబ్బులున్నాయిగా, కుష్ఠరోగి అయ్యాడు, ఊరు వెలుపలకు వెళ్ళాడు. వాడికంటే మరి ఊళ్ళో ఉన్న దరిద్రుడు మేలు కదా? వాడికంటే ఊర్లో ఉన్న ఓ దరిద్రుడు మేలు కాదా?
వాడు ఊళ్ళో ఉన్నాడు, వాడు అడుక్కునే తిని రొట్టె ముక్కల కోసం ఇంటి ముందర అమ్మా 2 ముద్దలు వేయమ్మా అని అనొచ్చుగాక ఓ దరిద్రుడు. వీడి దగ్గర డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, నూతన వస్త్రాలు, వస్త్రం కట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఒక కుష్ఠరోగి వాడి బట్టలు సింపుకొనవలెను, తల విరియబోసుకొనవలెను. వాక్యం చెప్తున్న సత్యం. గెహజీ బంగారం వచ్చింది, వెండి వచ్చింది, గెహజీకి నూతన వస్త్రాలు ఉన్నాయి. నూతన వస్త్రాలు ఉన్నమాట వాస్తవం, వెండి ఉన్నమాట వాస్తవం, బంగారం ఉన్నమాట వాస్తవం. కానీ బట్టలు చింపుకోవాల్సి వచ్చింది. బట్టలు వేసుకోగలిగాడా? ఎలాంటి బట్టలు? ఒక దేశాధినేత పంపించిన బట్టలవి, ఒక దేశాధినేత పంపించిన బట్టలవి. ఎంత కాస్ట్లీ ఉంటాయి? ఒక దేశాధినేత పంపించిన బట్టలు ఎంత కాస్ట్లీ ఉంటాయి? అతడు బహుమానంగా ఇచ్చిన బంగారం ఎంత, వెండి ఎంత? మనలాగే సన్నగా ఒక ఉంగరం చేసి ఏమైనా బహుమానంగా ఇచ్చి పెడతామా మనం? వాళ్ళేమన్నా ఏమైంది అనుభవించలా. కుష్ఠరోగం రాగానే ఊరి వెలుపలకు వెళ్ళిపోయాడు, పాత బట్టలు చింపుకున్నాడు, తల విరియబోసుకున్నాడు, పై పెదవి కప్పుకున్నాడు, నేను అపవిత్రుణ్ణి. ఒక అబద్ధం. యవనస్తులారా, ప్రేమతో మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రతి చిన్నదానికి పెద్దదానికి అబద్ధం ఆడడం నేర్చుకున్నారు ఇవాళ. ప్రతి చిన్న మాటకు అబద్ధమే. ఒక అబద్ధికుని కంటే దరిద్రుడు మేలు. అబద్ధాలు ఎక్కువైపోయినాయి. యయ్యా మందిరానికి రాలేదంటే అబద్ధం, యయ్యా అబద్ధం. స్త్రీలు ఎరా ఉపవాస ప్రార్థనకు రాలేదు, అబద్ధం. మీకంటే దరిద్రులు మేరు. వాక్యం చెప్తున్న సత్యం. ఆత్మ సంబంధమైన జీవ సాధనాన్ని పోసే స్థలాన్ని ఇష్టపడకుండా అబద్ధాల మీద బ్రతుకుతున్నటువంటి మనకు ఆక్సిజన్ ఎక్కడ అందుద్ది? ఆక్సిజన్ ఎక్కడ అందుద్ది? అబద్ధాల మీద బ్రతుకుతున్న మన జీవితం ప్రతి చిన్నదానికి అబద్ధమే. అబ్బెబ్బెబ్బే, ప్రతి చిన్నదానికి అబద్ధం. మంచిది కాదండి. వాక్యం నిరర్ధకం అవుద్దా? వాక్యం ఎన్నడూ నిరర్ధకం అవద్దు. గుర్తుపెట్టుకోండి, వాక్యంలో రాసిన సున్నా పొల్లు తప్పుబోదు. అది జీవితంలో జరిగి తీరుద్ది. అబద్ధాల మీద మిమ్మల్ని మీరు కట్టుకోవద్దు. అబద్ధమునకు జనకుడు అపవాది, దాని తండ్రి వాడు. వాడి కుమారులమై మనం ఎంత దరిద్రంగా బ్రతుకుతున్నామో. బిలాము ఈ రోజు వరకు చరిత్రకెక్కాడు. ఎవని? దేవోక్తులలో గొప్పవాడు, మహోన్నతుని విద్య నేర్చినవాడు బిలాము. మహోన్నతుని విద్య నేర్చుకున్నవాడు. అతని జీవితంలో అబద్ధం సోదగానిగా మార్చింది. ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. వాడు చచ్చే ముందు సోదెగాడు అని పిలువబడి చచ్చిపోయాడు. ప్రవక్తగా పిలువబడవలసిన వాడు సోదగానిగా మిగిలిపోయాడు. ఈడు సోదెలు చెప్తాడు రా బాబు అని స్థాయికి దిగజారిపోయాడు. అబద్ధం ఎంత ప్రమాదమో తెలుసా? ఇవాళ అబద్ధాల మీద మనల్ని మనం కట్టుకుంటున్నాం. దేవుని పిల్లలారా, వాక్యము ఏది మనకు నేర్పుతుందో దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి వాక్యానుసారంగా బ్రతకడానికి మనం ఇష్టపడితే నా దేవుణ్ణి మనం ఆరాధికులుగా మారుతాం. మనం దేవుణ్ణి మహింపరిచే వ్యక్తులుగా మనం ఉంటాం. దేవుడు జీవ సాధనం నీకు అందిస్తుంటే అవన్నీ ఎందుకు చెత్త చెదారం? దేవుడు నిన్ను చక్కగా పోషిస్తున్నాడు. ఆ చెత్త చెదారంతో బ్రతకడం దేనికి? దాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాడు అంటాడు, యూదా అంటాడు, ఇది బీదలకి ఇవ్వచ్చు కదా అంటాడు.
ఆ మరియా మార్తల కుటుంబం యేసు ప్రభు వారికి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన అభిషేకం చేసి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తుంటే, ఇంత డబ్బు ఎందుకు వృధా చేయాలి, బీదలకు ఇవ్వచ్చు కదా. ప్రభు వెంటనే రాశాడు అక్కడ, వీడికి బీదల మీద మనసుండి కాదు, డబ్బు సంచి వాడి దగ్గర ఉండినందున అంటాడు. డబ్బు సంచి వాడి దగ్గర ఉన్నందున ఇది బీదలకు ఇవ్వచ్చు కదా, ఆ డబ్బు నా దగ్గరికి వస్తే దాన్ని నేను ఖర్చు పెట్టేవాడిని కదా. ఎంత అబద్ధం, ఎంత అబద్ధం. అననీయ సప్పీరాల దగ్గరికి వెళితే ఇంతేనా అనంటే ఇంతే. ఎంత అబద్ధం. నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టావయ్యా, నీవు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టావు. అది అమ్మనప్పుడు అంతా నీదే కదా. అది అలాగే ఉండనిస్తే నిన్ను కొట్టేదెవరు, నిన్ను తిట్టేదెవరు? అంతా నీదే. దేవునికి ఇవ్వాలి అని అనుకొని ఎందుకు అబద్ధం ఆడావు, ఎందుకు దాచుకున్నావు? దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వకుండా నువ్వెందుకు దాచుకున్నావు? అబద్ధం. భార్య అబద్ధం ఆడింది, భర్త అబద్ధం ఆడారు, ఇద్దరూ అబద్ధం ఆడారు. ఆ డబ్బులో ₹1 వాళ్ళ కనీసం వాళ్ళ సమాధి కన్నా పనికొచ్చిందా? సమాధి మీదనే డబ్బులు పోయిబడ్డాయి, సేవకు వాడబడలా. దేవుని బిడ్డలారా, అబద్ధాల మీద మనల్ని మనం కట్టుకుంటే మనం ప్రమాదాల్లో ఉన్నాం. మనకంటే దరిద్రుడు మేలు, మనకంటే దరిద్రుడే మేలు. అందుకనే మన జీవితంలో జీవ సాధనం అనే ఆక్సిజన్ని, దేవుని వాక్యం అనే ఆక్సిజన్ని మనం పీల్చుకుంటూ బ్రతకాలి. నేను మళ్ళీ చెప్పనా ఈ మాటని మీరు మీ డిక్షనరీలో రాసుకోండి, మీ హృదయ పలకల మీద రాసుకోండి. నీటి వాసన చేత మోడు చిగుర్చినట్లు దేవుని వాక్యపు వాసన చేత నువ్వు చిగుర్చాలా, నువ్వు ఫలించాలా, నువ్వు ఫలాభివృద్ధి పొందాలా, దేవుని ఆశ. అందుకనే దేవుడు నీకు జీవ సాధనాన్ని ఇస్తున్నాడు, నీకు వాక్యం ఇస్తున్నాడు, నీకు సహవాసం ఇస్తున్నాడు, నీకు పరిశుద్ధులతో కూర్చొని ప్రార్థన చేసే అవకాశం ఇస్తున్నాడు, ఆరాధన చేసుకోవడానికి మందిరం, దేవుని సన్నిధి, ఎన్ని అద్భుతమైన అనుభవాలు మన జీవితంలో ఇస్తున్నాడో. వీటన్నిటినీ మనం పోగొట్టుకొని అబద్ధాల మీద బ్రతుకుతూ మనం దరిద్రుని కంటే దరిద్రులంగా బ్రతుకుతున్నాం. ఆలోచించండి అని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 18, 19, 20 చూడండి. అందులో సారపాక వాళ్ళ గురించి చేయండి. సారపాక గారడి సీమోను డబ్బులు ఇచ్చి, అదో కోణం. ఏ కోణం? డబ్బులు సంపాదించుకోవడం కోసం అబద్ధం ఆడడం అనేది ఒక కోణం. అర్థమైందా మీకు అమ్మా? అర్థమైందా? మొదటి కోణంలో గెహజీ కానీ, బిలాము కానీ, యోధా కానీ, అననీయ సప్పీరాలు కానీ వాళ్ళు డబ్బు సంపాదించుకొని అబద్ధాలు ఆడారు. వాళ్ళు ఈయనకు ఆల్రెడీ డబ్బులున్నాయి, ఈయన డబ్బులుండి డబ్బులు ఇచ్చి ఓ దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకునే వాడికి ఏముంటుంది? వరం అనేది దేవుడు మనకిచ్చే ఉచిత దానం. నేను మీకు ఉచితంగా ఇచ్చి తిని గనక మీరు ఉచితంగా అన్నాడు ప్రభు. 12 మంది శిష్యులు ఇద్దరిద్దరిని పంపిస్తూ, నేను ఉచితంగా మీకు ఇచ్చాను, ఉచితంగా లోకానికి పంచండి అన్నాడు దేవుడు. ఉచితంగా ఇచ్చాను,
ఇవాళ ఒక వరాన్ని ప్రభు నన్ను క్షమించునుగాక, దేవుడు వారికి ఇచ్చిన వరాన్ని తిరిగి డబ్బులు సంపాదించడానికి వాడుకుంటున్నటువంటి సేవకులు ఎంతమంది? టచ్ అనగానే పడిపోతున్నాడు, ఖర్చు అమ్ముతున్నాడు, నూనె అమ్ముతున్నాడు. విమర్శ కోసం చెప్పడంలా, నేను విమర్శ కోసం చెప్పడంలా. అయ్యగారు ప్రార్థన చేసి ఇస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో దాని మీద తాను అమ్ముడుపోతున్నాడు. వరం అనేది దేవుడు ఉచితంగా ఇస్తే ఆ వరం ద్వారా తిరిగి సంపాదించుకోవాలనుకోవడం ఎంత దరిద్రం. అబద్ధాల మీద తాను కట్టుకోవడం ఎంత దరిద్రం. ప్రసాదరావు గారు చేస్తే అద్భుతం జరుగుతుంది, ప్రసాదరావు గారు చేస్తే అద్భుతం జరగదు. దేవుడు కృప చూపిస్తే జరుగుద్ది. మనిషి నిమిత్త మాత్రుడు. మనిషికి దేవుడు ఎలా సాధనమో దేవునికి మనిషి కూడా అంతే సాధనం. మనిషి దేవుడు లేకుండా బ్రతకలేడు, దేవుడు మనిషి లేకుండా బ్రతకలేడు. బ్రతకలేడు అంటే ప్రభుకు చావస్తుందని కాదు ఉద్దేశం. ప్రతి సమయంలో కూడా మనిషిని ఆధారం చేసుకొని మన ద్వారా పనులు చేయిస్తాడు దేవుడు, మరో మనిషిని బ్రతికించడం కోసం. అందుకని ఈ మాట ఇక్కడ చూడండి, ఏమన్నాడు? కృప చూపుట నరుని పరులకు ప్రియముగా చేయును. నరుని పరునికి ప్రియముగా చేయును. నరుని ప్రియునికి పరునికి, నరుని పరునికి అంటే నేను నరుడను నాకు చెప్పండి ఆ మాట. నాకు పరుడెవరు? మీరంతా. నేను నరుణ్ణి, నాకు మీరంతా పరులే. దేవుడు ప్రియంగా మార్చకపోతే, దేవుడు మనందరినీ ప్రియంగా మార్చకపోతే శేఖరన్నా అనగలనా? నేను రత్నం గారిని బావగారని నేను పిలవగలనా? నేను ఎరా సామ్రాజ్యం అని చెల్లిని పిలవగలనా? నేను ఏనానా బిడ్డ అని నేను మిమ్మల్ని పిలవగలనా? తాతయ్య అని మీరు నన్ను పిలవగలరా? ఎక్కడిది సంబంధాలు? ఈ రక్త సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నరుని పరుడికి ప్రియంగా మార్చే దేవుడైనా మనందరినీ ఒక కుటుంబంగా చేశాడు, మనందరినీ ఒక శరీరంలో అవయవాలుగా చేశాడు, మనందరినీ దీవిస్తున్నాడు ఆయన. అందువలనే ఈ ప్రేమలు, ఈ సహవాసాలు మందిరాల్లో నిలిచిపోయినాయి. దాన్ని తెంచుకునే వాళ్ళు ఉన్నారు, నేను లేరని నేను చెప్పడంలా. అది వారి అవివేకతను బట్టి జరిగేది. మనసు పెట్టాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రతి చిన్న మాట, బైబిల్లోని ప్రతి చిన్న మాట దేవుని నామానికి మహిమ కలిగేదే. దేవుని పరిశుద్ధ నామం మహిమపరచబడ్డానికే దేవుడు ఈ మాటలన్నీ రాశాడు అనే మాటని నేను ఇక్కడ ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు చూడండి లూకాసు వార్త లేదు, ఫిలిప్పీ పత్రిక చూడండి, 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. చాలమ్మా, నేను చెప్తాను, మీరు వినండి. మామూలుగా చెప్తాను, వినండి మీరు. ఇక్కడ పౌలు గారు అంటాడు, ఇప్పుడు నేను మొదటి నుండి చెప్తాను చూడండి. బిలాము సంపాదించాడా?
గెహజీ సంపాదించుకున్నాడా? యూదా సంపాదించుకున్నాడా? అననీయ సప్పిరాలు ఉందా? వీళ్ళందరూ దేని మీద కట్టబడ్డారు? అబద్ధాల మీద కట్టబడ్డారు. ఏమైంది వాళ్ళ జీవితాలు? వాళ్ళందరి జీవితాల్లో ఏం జరిగింది? ఒక్కరన్నా క్షేమంగా ఉన్నారా? పోగొట్టుకున్నారు. సంపాదన మీద మనసు పెట్టి సమస్తాన్ని పోగొట్టుకున్నారు. అబద్ధాల మీద కట్టుకున్నారు వాళ్ళు. ఇది వాళ్ళకు ప్రమాదంగా ఎంచబడింది. 2, డబ్బులు ఇచ్చి వరాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. ఎవరు? గారడి సీమోను. డబ్బులు ఇచ్చి సంపాదించుకున్నాడు. ఇక్కడ కూడా డబ్బే ప్రధానమైంది. డబ్బులు ఇచ్చి సంపాదించుకుందాం అనుకున్నాడు. పేతురు గారు అన్నాడు, నీకు దీనిలో పాలు పంపులు లేవు అన్నాడు. అయిపోయింది. నువ్వు డబ్బులు సంపాదించుకోవడం అబద్ధమాడినా, నీ దగ్గర డబ్బులు ఉండి ఇచ్చి నీ జీవితాన్ని అపవిత్రంగా చేసుకొని అబద్ధమాడినా ఫైనల్గా దరిద్రుడే, పాలు పంపులు లేకుండా పోతాయి. కానీ పౌలు దగ్గరికి వచ్చేసరికి తన ఆధిక్యతలు ఎన్ని? 2 పౌరసత్వాలు కలిగిన వాడు, సకల విద్యల్లో ప్రావీణుడైన వాడు, గమాలియేలు పాదాల వద్ద విద్య నేర్చినవాడు. ఎన్ని ఆధిక్యతలు అనంటే ఆయనకున్న ఆధిక్యతలు. ఎంత ఆస్తి అనంటే ఎంతో ఆస్తి, ధనవంతుడు. ఎంత జ్ఞాని అనంటే జ్ఞానంలో ధనవంతుడు. ఎన్ని ఆధిక్యతలో చెప్పలేనన్ని ఆధిక్యతలు ఉన్నాయి. వాటన్నింటినీ క్రీస్తును సంపాదించుకోవడం కొరకు వాటన్నింటినీ నష్టంగా ఎంచుకున్నాడు. వాటన్నింటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈ మాటలు ఏం సంపాదించుకోవడానికి? క్రీస్తును సంపాదించుకోవడానికి. డబ్బు సంపాదించడానికి అబద్ధాల మీద కట్టుకున్నారు. వరాలు సంపాదించుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ తనకున్న వరాలు, తనకున్న డబ్బు, తనకున్న హోదాలు, తనకున్న జీవితాన్ని క్రీస్తును సంపాదించుకోవడం కొరకు చేసుకున్నాడు. అందుకని తృప్తిగా బ్రతికాడు. తృప్తిగా. ఎంత తృప్తిగా బ్రతికాడు అనంటే బ్రహ్మాండంగా బ్రతికాడు. జైల్లో ఉండి ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టినట్టు చూసారా? పౌలు శిరచ్ఛేదం చేసేటప్పుడు కన్నీరు పెట్టాడా? ఎంత తృప్తిగా ప్రాణాన్ని ప్రభు కొరకు పెట్టాడో. నేను చేతులు జోడించి చెప్తున్నాను, మీరు డబ్బులు సంపాదించొద్దని నేను అనట్లా. మీ డబ్బులు దేవునికి ఖర్చు పెట్టొద్దు అని నేను చెప్పడంలా. కానీ వాటిని అబద్ధాల మీద కట్టుకోవద్దని చెప్తున్నాను. డబ్బును బేస్ చేసుకొని అబద్ధాల వెంట మీరు పరిగెత్తొద్దని చెప్తున్నాను. మీ దగ్గర ఉన్న డబ్బును బేస్ చేసుకొని దేవుని వరాన్ని కొనుక్కొని గొప్పవారం అవుదాము అనుకోకండి. మళ్ళీ తిరిగి డబ్బే. ఇది చాలా ప్రమాదం. ఇది చాలా ప్రమాదం. క్రీస్తు కొరకు నిన్ను నువ్వు ఖర్చు చేసుకో. నీకున్న దాన్ని నష్టపరుచుకో. నీకున్న దాన్ని పెంటతో సమానంగా ఎంచుకో. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, తృప్తిగా బ్రతకనిస్తాడు. అందుకనే ఆ మాట ఇక్కడ రాయబడింది. ఎక్కడ? 23వ వచనంలో, అది కలిగిన వాడు. ఏది కలిగిన వాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనం. జీవసాధనం అంటే ఆక్సిజన్ అందినవాడు. ఆక్సిజన్ అందినవాడు, దేవుని వాక్యం వలన పోషించబడుతున్నవాడు. అది కలిగిన వాడు తృప్తుడై ఆపద లేకుండా బ్రతుకును, అపాయము రాకుండా బ్రతుకును, ప్రమాదంలో చిక్కుకొనకుండా బ్రతుకును. అన్నీ ఉండి ప్రమాదంలో పడితే, అన్నీ ఉండి అపాయంలో పడితే, అన్నీ ఉండి ఏది కాకుండా బ్రతికితే దాని అర్థం ఏంటి చెప్పండి? చాలా ప్రమాదాలు ఉన్నాయండి. మీరు కష్టపడుతున్నారు, కష్టపడి వ్యాపారాలు చేసుకుంటున్నారు, కష్టపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కష్టపడి చేతి పని చేసుకుంటున్నారు, చాలా కష్టపడుతున్నారు. మీరు చాలా కష్టపడుతున్నారు. మీరు గొప్పగా ఏదో లక్షలు కోట్లు సంపాదించడం కోసం మీరేం ప్రాకులాడట్లా. ఆక్సిజన్ అందే స్థలానికి దేవుని
అదేంటి జీవ సాధనం అందే స్థలంలో రాకుండా మిమ్మల్ని మీరు అబద్ధాల మీద కట్టుకుంటున్నారు చూడండి, అది ఎప్పటికైనా మీకు ప్రమాదం. ఇది మాత్రం చెప్పాలనుకుంటున్నాను. దేవుణ్ణి ఆరాధించే పిల్లలు, నేను ప్లస్ చెప్పాను, నేను మైనస్ చెప్పాను, మంచి చెప్పాను, చెడు చెప్పాను. మన దేవుడు ఎవరు, ఎందుకు ఆరాధించాలి అనంటే ఏం చెప్పాను? మన ఆలోచనలను, మన తీర్మానాలను స్థిరపరిచే దేవుడు. ఆయన ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. మన ఆలోచనలను స్థిరపరిచే దేవుడు. నువ్వు అనుకుంటావు ఏదో ఒకటి, అది జరిగి తీరుతుంది. దేవుడు స్థిరపరిస్తే దేవుడు స్థిరపరుస్తాడు కూడా. దేవుడు స్థిరపరుస్తాడు. డబ్బులున్నాయి, ఉద్యోగాలున్నాయి, బలం ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి. ఓ చిన్నదాన్ని సాధించలేని వాళ్ళు ఎంతమంది? వాళ్ళు అనుకున్న ఆలోచన సాధించలేక ఎంతమంది కింద పడిపోతున్నారు. డొల్లతనం వస్తుంది. ప్రభు నన్ను క్షమించును గాక. అన్నీ ఉండి దాన్ని నువ్వు నీ ఆలోచనను మీరు పాడు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు స్థిరపరచట్లా. నీకు అన్నీ ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయి, నీకు భయభక్తులు లేవు. దేవుని జీవ సాధనం అయిన దానిని ఆశించడం లేదు. అందువల్ల అవన్నీ కోల్పోతాం. దేవుని మించిన నీ ఆలోచన స్థిరపరచబడాలి అంటే దేవుడి దగ్గరికి రావాలా. నువ్వు చేసుకున్న తీర్మానం నీ జీవితంలో నువ్వు నెరవేర్చాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలా. దేవుని వాక్యం. దేవుడొద్దు, నా దగ్గర డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, ఉద్యోగం ఉంది, అది ఉంది, ఇది ఉంది, చాలా ఉన్నాయి నీకు. దేవుడొద్దు, దేవుని ఆలోచన వద్దు నీకు. కూర్చో, ఎంతకాలం కూర్చుంటావు? దేవుడు స్థిరపరచకుండా నువ్వు సాధించగలవా? దేవుడు దాన్ని చేయకుండా నువ్వు ఏదైనా సాధించగలవా అంటే సాధించలేవు. అందుకే చెప్తున్నాను, దయచేసి నా మాట వినండి. అబద్ధాల మీద మిమ్మల్ని మీరు కట్టుకోకండి. మీకంటే దరిద్రుడు మేలు. నేనైనా నాకంటే దరిద్రుడు మేలు. మనం జీవ సాధనమైన దేవుని వాక్యం మీద కట్టుకోవాలి. ఇవాళ ఉపవాస ప్రార్థన అంటే రారు, ఆల్ నైట్ ప్రార్థన అంటే రారు, బ్రదర్స్ మీట్ అంటే రారు, యవనస్తులు మీట్ అంటే యవనస్తులు రారు. అన్నీ అబద్ధాలే. ఏంటనంటే ఏదో పని ఉంది. వద్దండి, అవన్నీ మంచివి కావు. అవేవి మంచివి కాదు నాన్న, అవేవి మంచిగా. అంటే మరి 365 రోజులు మందిరానికి రమ్మంటున్నారా? 365 రోజులు ప్రార్థన చేసుకోమంటున్నారా? 365 రోజులు భార్య బిడ్డల్ని వదిలిపెట్టేసి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని చెప్తున్నారు ఎవరైనా? అది కాదండి. నీ పని నీదే, నీ వ్యవహారమే. నీకున్న మంచి సమయాన్ని దేవుని కొరకు వెచ్చించు. ఈ స్థలంలో ఆక్సిజన్ అందే స్థలం ఇది, నీ జీవన సాధనం ఉన్న స్థలం ఇది. ఈ స్థలాన్ని వాళ్ళ మర్చిపోయి ఎవరికి వారే యమునా తీరే. నిన్న యూత్ మీటింగ్కి రమ్మని ఎంత ప్రయత్నం చేసిన తల్లిదండ్రులకు కూడా మెసేజ్ పెట్టాడు బాబు. అయ్యా తండ్రులారా, మీ బిడ్డల్ని పంపించండి, మీ యవనస్తులైన బిడ్డల్ని పంపించండి అని అడిగితే తండ్రులు బిడ్డలకు చెప్పుకోలే, తండ్రులు బిడ్డలకు చెప్పుకోలే, తల్లులు బిడ్డలకు చెప్పుకోలే. ఎలా వస్తారు? బిడ్డలు నీ ఇంట్లో ఉన్నారు, యూత్ మీటింగ్ జరుగుతుంది, నువ్వు పంపవు. ఏమండి, ఆక్సిజన్ కంటే ఎక్కువ అండి. ఆక్సిజన్ అంటే ఏంటి? నీ బ్రతుకు ఆధారం కదా, నీ జీవన సాధనం కదా అది. దాన్ని వదిలిపెట్టుకుంటావా? ఎంతమంది మీ బిడ్డల్ని ఎందుకు పంపించలా? యూత్ మీటింగ్ ఉందని అంతకుముందు వారం నుంచి మీకు మెసేజ్లు, మీకు ఫోన్లు, మీకు దేని వెంట పడిపోయారు మీ వాళ్ళు? దేని వెంట ప్రయాణం చేస్తున్నారు మీ పిల్లలు? గెహజీ లాగానా, బిలాము లాగానా,
యూదాలాగానా? దేని వెంట? బ్రతికించేదేనా డబ్బు? డబ్బు నిన్ను బ్రతికిస్తుందా? బ్రతికించదు నాన్న. వాక్యం నిన్ను బ్రతికించేది. దేవుని వాక్యం క్రైస్తవుని బ్రతికించేది. ప్రతి క్రైస్తవుడికి జీవ సాధనం దేవుని వాక్యం. దేవుని వాక్యం దేవుని ఆత్మ. ఇవాళ దీన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. ప్రేమతో దేవుడు నీ ఆలోచనను, దేవుడు నీ తీర్మానాలను స్థిరపరిచే దేవుడు. ఆయన ఆరాధన చేద్దాం. ఎంత అనంటే నీ ఆలోచన కాదు, దేవుడి ఆలోచన. నీ ఆలోచనలో దేవుడు స్థిరపరచాలి అంటే నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగితే జీవ సాధనంగా మారుద్ది. అంతే. దేవుడు ఎవరు అనంటే నీకు జీవన సాధనాన్ని అందించి నువ్వు అపాయంలో పడకుండా, ఏ రోజు నువ్వు అపాయంలో పడకుండా నిన్ను కాపాడేవాడు. పైగా నిన్ను తృప్తిపరిచే దేవుడు. నిన్ను తృప్తిపరిచే దేవుడు. రోజు సంపాదిస్తున్నారు కదండి, రోజు పనికి వెళ్తున్నారు, రోజు డబ్బులు సంపాదిస్తున్నారు. ఎందుకు ఉండట్లే తృప్తి? మరి ఎందుకు తృప్తి ఉండట్లే? మీరు చెప్పండి, మీరే చెప్పండి. మీ మనస్సుకు మీరు ప్రశ్న వేసుకోండి. మీ మనస్సాక్షిని మీరు అడగండి. రోజు అవును కదా, నేను రోజు పనికి వెళ్తున్నాను, రోజుకు 500, 1000, 2000 సంపాదిస్తున్నాను. ఈ 2000 రూపాయలు, రోజుకు 2000 రూపాయలు వస్తుంది. నాకు ఎందుకు తృప్తి లేదు? నాకెందుకు ఆరోగ్యం లేదు? ఈ ఆక్సిజన్ పనిచేయట్లేదా? ఎందుకు ఆరోగ్యం లేదు? ఎందుకు నాకు తృప్తి లేదు? తృప్తి లేని జీవితం జీవిస్తున్నానేంటి? ఒక్కసారి నీ మనసాక్షిని అడుగు, చెప్పుద్ది. దేవుని ఎడల భయభక్తులు లేకుండా, దేవుని ఆలోచనలోకి మీరు రాకుండా, తీర్మానాలు దేవునికి ఇష్టమైనవి కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానా? అవి మీ జీవితంలో జరగవు. దేవుడు స్థిరపరచాలి. మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న నేను మా పాప స్వప్నమణితో ఫోన్లో మాట్లాడుతుంటే, బిడ్డ చాలా విషయాలు మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఎందుకు మన వాళ్ళు ఆశీర్వదించబడట్లేదు? మన వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? ఎందుకు మనకు తృప్తి లేదు? మనం ఎందుకు బలహీనంగా ఉన్నాం? మనం సాధించేది, మనం అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నాం? వాటన్నింటి పరిష్కారం ఈ వచనాలు. అంతే. మన ఆలోచనలు, మన తీర్మానాలు దేవుడు స్థిరపరచట్లా, పక్క పెడుతున్నాడు. అందుకనే మనకు తృప్తి లేదు ఈ రోజున. ఎంత సంపాదించినా సంపాదనే. దరిద్రుడైన లాజరు పెంటకుప్ప మీద పడిన ముక్కలు ఏరుకొని తిని తృప్తిగా యేసు అబ్రహాం రొమ్మున అనుకోవడానికి వెళ్ళాడు. దరిద్రుడైన వాడు, ధనవంతుడైన వాడు, డబ్బులున్నాయి, విస్తారమైన డబ్బులున్నాయి. అక్కడికి వెళ్ళి ఏడ్చాడు. చిటికన వేలు నీటి చుక్క దొరకలా. చిటికన వేలుతో వేసే ఒక నీటి చుక్క కూడా దొరకలా. భవిష్యత్ అది, మన భవిష్యత్ అది. రేపు మనం పొందబోయే భవిష్యత్తులో దేవుడు మనకి ఇంతమందికి బైబిల్లో నుంచి నేర్పుతున్న పాఠాలు ఇవి. దయచేసి ఆలోచన చేయండి. నా ప్రియ రక్షకుడు శిలువలో ప్రాణం పెట్టడానికి కారణం, ఆయన ప్రాణాన్ని క్రయధనం చేసుకోవడానికి కారణం, మనల్ని విమోచించడం కోసం. ఈ బలహీనతలన్నింటి నుండి మనల్ని విమోచించాలా. నిన్ను బ్రతికించడం ముఖ్యం కాదు, నీలో ఉన్న ఒక బలహీనత నుంచి నిన్ను బయటికి తీసుకురావాలి. అది దేవుని కోరిక. నీలో ఉన్న ఒక దురాశలో నుంచి నిన్ను బయటికి తీసుకురావాలి. అది కోరిక. నీలో ఉన్న నిర్లక్ష్యాన్ని బయటికి తీసుకురావాలి. అది దేవుని కోరిక.
నీలో ఉన్నటువంటి సోమరితనంలో నుంచి నిన్ను బయటికి తీసుకురావాలి, అది దేవుని ఆశ. నీలో ఉన్న అబద్ధికం నుండి నిన్ను బయటికి లాక్కురావాలి, అది దేవుని ఆశ. నీలో ఉన్నటువంటి ఒక సోమరితనాన్ని నుంచి నిన్ను బయటికి తీసుకురావడం దేవుని ఆశ. దేవుడు ఆశపడ్డట్టుగా మనం బ్రతకడంలా, దేవునికి మనం సహాయం అందించట్లా, మన చెయ్యి అందించట్లా. నాయన నువ్వు కోరుకుంటున్నావు, బురదలో పడ్డాం, పైనుండి చెయ్యి అందిస్తున్నాడు, లేవనెత్తడానికి చూస్తున్నాడు. మనం మన చెయ్యి కూడా తీసి ఆయన చేతిలో పెట్టలేనంత కూరుకుపోతున్నాం. మనం తప్పెవరిది? మనది. తప్పు మనది. ఆలోచించి ఆరాధన చేద్దాం. తలలు వంచండి.